ఒక ఫ్రెండ్ గాను, ఒక ఒక అంటే వెల్ విషర్ గాను, పిల్లలతో ఒక సహాయకుడు గాను ఉండాలి తప్ప ఎటువంటి పక్షంలో కూడా ఒక యజమాయిస్తవం చేసేటువంటి మనస్తత్వం కలిగిన పేరెంట్స్గా ఉండకూడదు. నౌ డెమోక్రటిక్ ఫ్రెండ్లీనెస్ కలిగినటువంటి పేరెంటింగ్ స్టైల్ అనేది ఈ పీరియడ్లో ఉంటే మీ పిల్లలు మానసికంగా ప్రశాంతంగా ఉండేదానికి అవకాశం ఉంది. ఇంకోటి అంటే తల్లిదండ్రులు భరోసా కల్పించి తల్లిదండ్రులు కూడా పిల్లలతో కలిసి ఉండడం ద్వారా పిల్లలు ఏమవుతుందంటే మా తల్లిదండ్రులు నా పైన మంచి ఇంట్రెస్ట్ కల్పిస్తున్నారు, మంచి భరోసా ఇస్తున్నారు అనేటువంటి బాధ్యత పెరిగి పిల్లల్లో కూడా పాజిటివ్నెస్ పెరిగి తను చదువుకునేది ఎక్కువ టైం గుర్తుండేదానికి అవకాశం ఉంటుంది. కనుక తల్లిదండ్రుల యొక్క ముఖ్య పాత్ర ఏంటంటే మీరు మీ పిల్లల్ని కంపారిజన్ చేయకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ కానీ, పర్సనాలిటీస్ కానీ, ఎమోషనల్ మెచ్యూరిటీస్ కానీ డిఫరెంట్గా ఉంటాయి. ఏ ఒక్క వ్యక్తి కూడా ఇంకొక వ్యక్తితో కంపారబుల్ కాదు. మానసిక మనోవిజ్ఞాన శాస్త్రం ఏం చెప్తుందంటే ఎవ్రీ ఇండివిజువల్ దిస్ యూనివర్స్ ఆర్ నాట్ ద సేమ్, ఆర్ యూనిక్ వన్ అనదర్ అని చెప్తుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా మానసిక కోణంలో ఒకరికొకరి వ్యత్యాసం కలిగి ఉంటారు.